ఒక పార్టీ, గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ, కేర్ ఆఫ్ అడ్రస్, మనుషుల్ని హతమార్చడం, విధ్వంసం చేయటం, దోచుకోవడం, దాచుకోవడం గొడ్డలి పార్టీ అలవాటుగా మారిపోయిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 151 అని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశారో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఏ విధంగా విధ్వంసం చేశారో, ఏ విధంగా బడుగు బడిహీన వర్గాలపైన, దళితులపైన ఏ విధంగా హత్యలు కావచ్చు, మరి వాళ్ళ ఆస్తులపై దోచుకోవడం కావచ్చు, మనం అందరం చూసాం. ప్రజలు బుద్ధి చెప్పారు గొడ్డలి పార్టీకి, ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి నువ్వు వద్దు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితేనే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, పోలవరం పూర్తి అవుతుంది, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాయని క్లారిటీగా రాష్ట్ర ప్రజలందరూ తెలివిగా మరి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మరి సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా దౌర్జన్యాలు చేసి